ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఊప్స్ కాన్సెప్ట్. ఓఓపి అంటే ఏంటి అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓఓపి అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటారు. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేదాన్ని మనకి 1970s అలెన్ కే అనే అతను జిరాక్స్ కార్పొరేషన్లో ఇంట్రడ్యూస్ చేశాడు. సో ఆ కార్పొరేషన్లో అలెన్ కే అనే అతను వర్క్ చేసి 1970s ఊప్స్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశాడు. సో ఇక్కడ ఓఓపి అంటే మీనింగ్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని. సో ఇక్కడ ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనే దాన్ని C++లో ఫస్ట్ యూజ్ చేశారు. దాని తర్వాత సక్సెస్ అయిందని నెక్స్ట్ జావాలో కూడా ఇక్కడ ఈ ఓఓపిని యూజ్ చేశారు. సో అసలు ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే జావా కాన్సెప్ట్ కాబట్టి జావా ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. సో జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. C++ అనేది కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే ఆబ్జెక్ట్ అండ్ క్లాసెస్. సో ఈ రెండింటిని కలిపి ఏదైనా ఒక ప్రోగ్రామ్ అనేది మనం రాస్తే అదేమవుతుందంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవుతుంది. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది C++లో జావాలో రెండింటిలో ఇంప్లిమెంటేషన్ చేశారు. సో క్లియర్గా చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ని అదేవిధంగా క్లాసెస్ని రెండింటిని కలిపి ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాస్తే అది ఊప్స్ అవుతుంది, అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి రెండు కొత్త వర్డ్స్ వచ్చాయి, ఆబ్జెక్ట్ అనేది, క్లాస్ అనేది. ఇంతకుముందు ఎప్పుడు కూడా సి లాంగ్వేజ్లో మనం ఆబ్జెక్ట్ అనే వర్డ్ కానీ క్లాస్ అనే వర్డ్ కానీ వినలేదు. సో ఇప్పుడు ఫస్ట్ అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి, అదేవిధంగా క్లాస్ అంటే ఏంటి అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో క్లియర్గా చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే యాన్ ఎంటిటీ దట్ ఎగ్జిస్ట్ ఫిజికల్లీ ఇన్ ద రియల్ వరల్డ్. సో ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడంటే ఫిజికల్లీ ఇన్ ద రియల్ వరల్డ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఫిజికల్గా ఏదైతే మన భౌతికంగా ఏదైతే ఉంటుందో ఈ రియల్ వరల్డ్లో దాన్ని ఏం చెప్తున్నాం అంటే ఎంటిటీ అంటున్నాడు. సో ఇంకా ఏం జరుగుతుందంటే విచ్ రిక్వైర్స్ సమ్ మెమొరీ. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంత మెమొరీ అనేది కూడా దానికి కావాలి. అంటే ఫిజికల్గా మనం ఏదైతే పట్టుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ అంటే రియల్ వరల్డ్లో ఫిజికల్గా ఏంటంటే స్టూడెంట్, ఎగ్జాంపుల్కి చూడండి, స్టూడెంట్, పెన్ను, బస్సు, కారు. సో ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఇక్కడ ఆబ్జెక్ట్స్ అవుతున్నాయి. సో ఫిజికల్ అవుతున్నాయి. రియల్ వరల్డ్ ఎంటిటీ, రియల్ వరల్డ్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఫిజికల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆబ్జెక్ట్ అనే దాన్ని మనం ఏంటంటే ప్రాపర్టీ, యాక్షన్గా రెండు పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఎంటిటీ అంటే ఏంటంటే పెన్ అనేది ఒక ఎంటిటీ అవుతుంది, నెక్స్ట్ కార్ అనేది ఒక ఎంటిటీ అవుతుంది, నెక్స్ట్ బైక్ అనేది ఒక ఎంటిటీ అవుతుంది, ఫ్యాన్ అనేది ఒక ఎంటిటీ అవుతుంది. సో ఇవన్నీ ఏం జరుగుతున్నాయి, ఫిజికల్గా మనం టచ్ చేస్తున్నాం రియల్ వరల్డ్లో. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ అనే దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, కొన్ని యాక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ప్రాపర్టీ అనేది మళ్ళీ యాక్షన్ అనేది కొత్త వర్డ్స్. సో ఇప్పుడు ఫస్ట్ ప్రాపర్టీ గురించి మనం డిస్కస్ చేస్తే ఎగ్జాంపుల్కి కార్ అనేది ఏంటి, ఆబ్జెక్ట్ అని చెప్పాను. కార్ అనేది ఆబ్జెక్ట్. దీనికి ప్రాపర్టీస్ ఏమేమి ఉంటాయంటే దాని హైట్, విడ్త్, వెయిట్, కలరు, కంపెనీ, నెక్స్ట్ అదేవిధంగా నెంబర్ ప్లేటు, అంటే నెంబర్ అనేది ఉంటుంది కదా ప్రతి కార్కి. సో ఇవన్నీ వచ్చేసరికి దాని ప్రాపర్టీస్. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ప్రాపర్టీ అంటే ఏం జరుగుతుందంటే దాని యొక్క హైట్, వెయిట్, విడ్త్, సో ఇలాంటివన్నీ ఇక్కడ ప్రాపర్టీ అవుతాయి. మరి యాక్షన్ అంటే ఏంటి, సో ఏం జరుగుతుందంటే కార్ అనేది మనకి ఫార్వర్డ్ వెళ్తుంది అంటే ముందుకు వెళ్తుంది, నెక్స్ట్ వెనక్కి గేరేస్తే వెనక్కి వెళ్తుంది. విండోస్ అనేది మనం డౌన్ చేసుకోవచ్చు, నెక్స్ట్ అప్ పైకి పెట్టుకోవచ్చు, నెక్స్ట్ అదేవిధంగా కార్ డోర్ అనేది ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు, అదేవిధంగా సాంగ్స్ అనేది ప్లే చేయొచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఈ కారులో అంటే ఇక్కడ చూడండి పైన ఉన్న ప్రాపర్టీని యూజ్ చేసుకొని మనం ఏం యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం. సో అది వచ్చేసరికి మనకి ఇక్కడ యాక్షన్ అవుతుంది. ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి ప్రాపర్టీ అనేది ఉంటుంది, నెక్స్ట్ అదేవిధంగా యాక్షన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు పెన్, ఈ మార్కర్ అనేది కనుక తీసుకున్నట్టయితే ఈ మార్కర్ అనే దాంట్లో ఇంక్ ఏ ఇంక్ ఉంది, నెక్స్ట్ అదేవిధంగా సో దీని హైట్ ఎంత, దీని కంపెనీ ఏంటి, దీని సైజ్ ఎంత అనేది దీని ప్రాపర్టీ అవుతుంది. నెక్స్ట్ ఈ మార్కర్ని యూజ్ చేసి నేనేం వర్క్ చేస్తున్నాను, రైటింగ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసరికి యాక్షన్ అవుతుంది. డస్టర్ అనేది తీసుకుంటే ఈ డస్టర్ అనేది ఏంటంటే ఏ కంపెనీ, దాని హైట్ ఎంత, దాని విడ్త్ ఎంత,
సో ఇవన్నీ వచ్చేసరికి ప్రాపర్టీస్ అవుతాయి. దీన్ని యూజ్ చేసి నేను ఏం చేస్తున్నాను, ఎరేజ్ చేస్తున్నాను, కాబట్టి ఇది వచ్చేసరికి యాక్షన్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఆబ్జెక్ట్ అంటే అర్థమైంది. ఆబ్జెక్ట్ అంటే ఊప్స్లో మనం ఆబ్జెక్ట్ని క్లాస్ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే మనకేం జరిగింది, సమ్ ప్రాపర్టీస్ యాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు క్లాస్ అంటే ఏంటో చూద్దాం. క్లాస్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, అంటే కొన్ని ఆబ్జెక్ట్ అన్నింటినీ ఒక దగ్గర పెడితే అదేమవుతుందంటే క్లాస్ అవుతుంది. సో కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని కూడా అనొచ్చు. క్లాసులో మనం ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనే వాటిని యూజ్ చేసుకోవచ్చు. సో కనీసం మినిమం ఒక క్లాసులో ఒక ఆబ్జెక్ట్ అయినా యూజ్ చేసుకోవాలి. సో దాన్నే మనం ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే క్లాస్ అంటున్నాం. నెక్స్ట్ అదేవిధంగా క్లాస్ని మనం ఇంకొక నేమ్తో ఎలా పిలుస్తామంటే బ్లూ ప్రింట్ అంటాం. సో అంటే ఏం జరుగుతుందంటే ఆ క్లాస్లోనే మనకేం జరుగుతుందంటే కంప్లీట్ దాని యొక్క ఇంట్రడక్షన్ మొత్తం ఆ క్లాస్లోనే మనకు అర్థమైపోతుంది. సో బ్లూ ప్రింట్ అంటారు. అదేవిధంగా ఈ క్లాస్నే మనం ఏమంటారంటే ప్లాన్ అంటారు. సో బ్లూ ప్రింట్ అనొచ్చు, క్లాస్ని ప్లాన్ అనొచ్చు, అదేవిధంగా గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇంకొంచెం ఇండెప్త్గా చెప్పుకోవాలంటే క్లాస్ని మనం ఇక్కడ ఎలా డిఫైన్ చేస్తామంటే ఒక డేటా టైప్లా డిఫైన్ చేస్తాం. అంటే ప్రీవియస్ సి లాంగ్వేజ్లో మీరు చూశారు, ఇంట్ ఏ అని రాసాం. ఇంట్ అనేది ఏంటి, డేటా టైపు. ఇక్కడ ఇంటీజర్స్ ఫ్లోట్ అన్నీ వాడుకుంటాం, కానీ ఏంటంటే ఈ క్లాస్ అనేది కూడా ఏం జరుగుతుందంటే ఒక డేటా టైప్ లాగా యూజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఆబ్జెక్ట్ అనేది వచ్చేసరికి ఒక వేరియబుల్ లాగా ఇక్కడ యూజ్ చేస్తాను. సో అది ఎలా యూజ్ చేస్తాను అనేది నెక్స్ట్ క్లాసుల్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సో ఇక్కడ మెయిన్గా ఏం చెప్పాను, క్లాస్ అంటే గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, క్లాస్నే బ్లూ ప్రింట్ అంటారు, అదేవిధంగా క్లాస్నే ప్లాన్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇన్ క్లాస్ వీ కెన్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో అంటే ఏంటంటే ఒక క్లాసులో మనం నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే వితౌట్ ఏ క్లాస్ ఆబ్జెక్ట్ కెనాట్ క్రియేట్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అసలు క్లాస్ అనే నేమే వాడలేదు, మనం క్లాస్ అనే కీవర్డ్నే వాడలేదు. సో వాడకపోతే ఆబ్జెక్ట్ అనేది మనం ఒక్కటి కూడా క్రియేట్ చేయలేం. కాబట్టి ఏంటంటే ఇక్కడ క్లాస్ అనేది డేటా టైప్లో రాసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆ క్లాసులో నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసుకుంటాను. క్లాస్ అని కనుక మనం పెట్టకపోతే ఆబ్జెక్ట్ అనేది యూజ్ చేసుకోం. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఏంటో మన క్లారిఫికేషన్ వచ్చింది, క్లాస్ అంటే ఏంటో క్లారిఫికేషన్ వచ్చింది. సో ఈ క్లాస్ అనేది ప్రోగ్రామింగ్లో ఎలా యూజ్ చేసుకున్నాం అనేది ఫర్దర్గా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అసలు మెయిన్ ఊప్స్ కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేద్దాం. అంటే ఊప్స్ కాన్సెప్ట్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలియాలి, ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలియాలి, క్లాస్ అంటే ఏంటో తెలియాలి. నెక్స్ట్ అదేవిధంగా సో ఇప్పుడు ఆబ్జెక్ట్లో మనకి ప్రాపర్టీస్ యాక్షన్స్ అంటే ఏంటో తెలియాలి. ఇవన్నీ తెలిస్తే ఇప్పుడు ఊప్స్ కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. సో ఇది అసలు మెయిన్ కాన్సెప్ట్, ఊప్స్ కాన్సెప్ట్. సో ఊప్స్ కాన్సెప్ట్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్నే ఊప్స్ కాన్సెప్ట్ అంటున్నారు. సో వీటిల్లో మనకి మెయిన్గా త్రీ పార్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎన్క్యాప్సులేషన్ అంటారు. ఊప్స్ కాన్సెప్ట్లో ఎన్క్యాప్సులేషన్ అనేది ఉండటం వల్ల, అదేవిధంగా ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ఉండటం వల్ల, అదేవిధంగా పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ ఉండటం వల్ల జావా అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చాలా మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే హైగా యూజ్ చేస్తున్నారు. C++లో యూజ్ చేశారు, జావాలో యూజ్ చేశారు. సో ఇక్కడ మెయిన్ ఎన్క్యాప్సులేషన్ వర్క్ ఏంటనేది చూద్దాం. సో ఎన్క్యాప్సులేషన్కి సో ఇక్కడ చూడండి పేరులోనే మనకి ఇక్కడ చూడండి ఎన్ అనేది పక్కన పెట్టేస్తే క్యాప్స్యూల్. క్యాప్స్యూల్ అంటే ఏంటి, సో మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకి ట్యాబ్లెట్ వేరు, క్యాప్స్యూల్ వేరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్యాబ్లెట్ అనేది ఎలా ఉంటుందంటే మనకి దాంట్లో అంతా కలిపి ఒకటేలా ఉంటుంది. ట్యాబ్లెట్ అనేది ఈ సర్కిల్లో కానీ లేకపోతే ఇలాగ ఏదో ఒక ఆకారంలో ఉంటుంది. కానీ క్యాప్స్యూల్ అనేది ఎలా ఉంటుందంటే చూడండి ఇక్కడ ఇలాగా రౌండ్ సర్కిల్లో ఉండి వీటిల్లో లోపల అంటే దీన్ని కనుక ఓపెన్ చేసి చూస్తే ఏం జరుగుతుందంటే అంటే ఇక్కడ చూడండి క్లియర్గా 2 పార్ట్స్ ఉంటాయి. ఇట్లాగా 2 పార్ట్స్ని కలిపేస్తారు. వీటిల్లో కొన్ని రకరకాల బిల్లలుగా అంటే గుండ్రంగా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అంటే డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. సో అంటే ఏం జరుగుతుందంటే ఈ క్యాప్సూల్ అనేది దాంట్లో ఆ గొట్టం అంటారు, మనకి గొట్టం అంటారు తెలుగులో. సో దాంట్లో వచ్చేసరికి ఏం జరుగుతుందంటే మళ్ళీ రకరకాల కలర్లలో రకరకాల మెడిసిన్స్ ఉంటాయి. అంటే ఒక క్యాప్సూల్ మనకి మామూలుగా ట్యాబ్లెట్లో ఏం జరుగుతుందంటే ఒకే రకం ట్యాబ్లెట్ ఉంటుంది, కానీ క్యాప్సూల్లో వచ్చేసరికి ఏం జరుగుతుంది దాని లోపల రకరకాల మెడిసిన్ అనేది పెడతారు. ట్యాబ్లెట్లో ఒకే రకం మెడిసిన్ పెడతారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే రకరకాల మెడిసిన్లు అన్నింటినీ కలిపి ఉంచేదాన్నే
ఇక్కడ ఎన్క్యాప్సులేషన్ అంటారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం మెథడ్స్ని, వేరియబుల్స్ని, సో ఇట్లా ఆబ్జెక్ట్స్ని వీటన్నింటినీ కలిపి ఒక దగ్గర పెట్టేదాన్నే ఏమని చెప్తున్నామంటే ఎన్క్యాప్సులేషన్ అంటారు. అంటే ఏం జరుగుతుంది, అన్నింటినీ ఒక దగ్గర కలిపి పెట్టేస్తుంది. ఇక్కడ క్యాప్సూల్ పని కూడా అదే కదా, రకరకాల మెడిసిన్స్ అన్నింటినీ ఒక దగ్గర కలిపి పెడుతుంది. సో మెయిన్ ఏంటంటే అసలు ఎన్క్యాప్సులేషన్లో మనకి అబ్స్ట్రాక్షన్ అనే ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది. అంటే ఏం జరుగుతుందంటే డేటాని హైడింగ్ చేస్తుంది. సో మెయిన్ అసలు అడ్వాంటేజ్ ఇక్కడ ఎన్క్యాప్సులేషన్ అనే కాన్సెప్ట్లో డేటా హైడింగ్ అనేది చాలా మెయిన్. అంటే ఏంటంటే అవసరమైన వాళ్ళకి మాత్రమే డేటా కనిపిస్తుంది, అనవసరమైన వాళ్ళకి డేటా అనేది కనిపించదు. బ్యాంక్ అనేది మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే యూజర్ ఐడి లేదంటేనే బ్యాంక్ అకౌంట్ నెంబరు, పర్సన్ నేమ్ అనేది కనిపిస్తూనే ఉంటాయి. కానీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది కనిపిస్తుందా? కనిపించదు. సో ఏంటంటే అవసరమైన వాళ్ళకి అవసరమైనట్టుగా ఇక్కడ మనకి డేటా అనేది అవైలబుల్గా ఉంటుంది. సో అట్లా హైడ్ చేసుకోవచ్చు. డేటా అనేది హైడ్ చేయడానికి ఆ పాసిబిలిటీ అనేది ఇక్కడ ఎన్క్యాప్సులేషన్లో మనకి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇన్హెరిటెన్స్ అన్నాడు. సో ఇన్హెరిటెన్స్ అంటే ఏం జరుగుతుందంటే ఒక క్లాసులో నుంచి ఇంకొక క్లాస్కి మనం డేటా అనేది ఫార్వర్డ్ చేస్తాం. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రాపర్టీస్. మీ గ్రాండ్ ఫాదర్ యొక్క ఆస్తులు ఏమైనా ఉంటే అవి ఎవరికి వస్తాయి? మీ ఫాదర్కి వస్తాయి. మీ ఫాదర్ ఆస్తులు అనేవి మీకు వస్తాయి. సో అలా కాదనుకుందాం, పోలికలు. సో మీ గ్రాండ్ ఫాదర్ యొక్క పోలికలు మీ ఫాదర్కి ఉంటాయి, మీ ఫాదర్ యొక్క పోలికలు మీకు ఉంటాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే పైన ఉన్న వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ మీరు కిందకి అనేది యాక్సెస్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే ఒక క్లాసులో చూడండి, ఒక క్లాస్లో నేనేం చేస్తానంటే క్లాస్ ఏ అని రాశాను. సో ఇప్పుడు ఈ క్లాస్ ఏలో వచ్చేసరికి నేనేం చేస్తానంటే 1 నుంచి 100 నెంబర్స్ రాశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే క్లాస్ బి అని రాస్తున్నాను. ఈ క్లాస్ బిలో కూడా నాకేం కావాలంటే 1 నుంచి 100 నెంబర్స్ కావాలి. పైన రాశాను కదా 1 to 100, కింద మళ్ళీ రాయాలంటే టైం కన్జ్యూమింగ్, టైం అనేది చాలా పడుతుంది. అదేవిధంగా ఏం జరుగుతుందంటే స్పేస్ అనేది వేస్ట్ అవుతుంది, మెమొరీ అనేది వేస్ట్ అవుతుంది. సో అందుకని నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకోవటం వల్ల క్లాస్ బి ఇన్హెరిటెన్స్ క్లాస్ ఏ. సో ఏం జరుగుతుందంటే క్లాస్ ఏలో ఉన్న అన్ని ప్రాపర్టీస్ని ఏవైతే ఉన్నాయో 1 to 100 అనే దాన్ని మొత్తాన్ని క్లాస్ బిలోకి ఇన్హెరిటెన్స్ చేసుకుంటున్నాడు. అంటే అక్కడ ఏం జరుగుతుంది, ప్రాపర్టీస్ అన్నింటినీ తీసుకుంటున్నాడు. సో ఇన్హెరిటెన్స్ అనేది వాడుకోవటం వల్ల కింద మళ్ళీ 1 నుంచి 100 నెంబర్లు రాసే పని లేదు. అంటే ఏం జరుగుతుంది, మళ్ళీ క్లాస్ ఏనే క్లాస్ సి ఓడ్ ఆడుకోవచ్చు, క్లాస్ డి ఓడ్ ఆడుకోవచ్చు. సో ఇట్లా ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కళ్ళు పైన ఉన్న ప్రాపర్టీస్ అన్నింటినీ వాడుకోవచ్చు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే కోడ్ అనేది మనం ఏంటంటే రీయూజబిలిటీ, మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు కోడ్ అనేది. సో దానివల్ల మెమొరీ అనేది సేవ్ అవుతుంది, టైం అనేది సేవ్ అవుతుంది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది పెరుగుతుంది. సో అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే పైన ఉన్న ప్రాపర్టీస్ అన్నీ తీసుకోవటం వల్ల ఇక్కడ 1 నుంచి 100 నెంబర్స్ అనేవి రాశారు, 1 2 3 4 అనేది అది రాసే పని లేకుండా పోతుంది. కింద వాళ్ళు పైన ఉన్నదాన్ని కింద వాడుకోవచ్చు, ఒక క్లాసులో ఉన్న డేటాని ఇంకో క్లాసులో వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. దాన్నే ఇక్కడ ఇన్హెరిటెన్స్ అంటారు. రీయూజబిలిటీ కింద మెయిన్గా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పాలీమార్ఫిజం. జనరల్గా ఏంటంటే పాలీ మీన్స్ మెనీ, మార్ఫిజం మీన్స్ ఏంటంటే ఫార్మ్స్, మెనీ ఫార్మ్స్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక దాన్నే మనం నెంబర్ ఆఫ్ నేమ్స్తో, ఒక నేమ్నే మనం నెంబర్ ఆఫ్ నేమ్స్తో పిలుస్తూ ఉంటాం. సో ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఏంటంటే ఫ్రూట్ అనేది తీసుకుంటే యాపిల్ అనేది ఫ్రూటే అవుతుంది, బనానా అనేది ఫ్రూటే అవుతుంది, సో గ్రేప్స్ అనేవి ఫ్రూట్ అవుతాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే జనరల్గా ఫ్రూట్స్ అంటే ఫ్రూట్ అనే ఒక నేమ్తో నేనేం చేస్తానంటే డిఫరెంట్ వాటన్నింటిని ఒకే నేమ్తో పిలుస్తున్నాను. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే మెనీ ఫార్మ్స్, ఒకదాన్ని మనం ఏం చేస్తానంటే రకరకాల, అంటే చూడండి ఇక్కడ యాపిల్ అనేది మనకి ఫ్రూటే అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మెనీ ఫార్మ్స్గా పిలుస్తున్నాను, రకరకాల నేమ్. అంటే నాకు ఎక్కడ ఏ నేమ్ కింద ఏ నేమ్ వాడుకోవాలంటే ఆ నేమ్ కింద వాడుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే సింగిల్ ఎంటిటీ మల్టిపుల్ బిహేవియర్, ఒక ఎంటిటీ అనేది రకరకాలుగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటంటే మనకి డ్రా చేయమన్నాం, ఏదైనా ఒక పిక్చర్ని డ్రా చేయమన్నాం, అంటే ఫ్లో చార్ట్ డ్రా చేయమని అడిగినట్టయితే సో ఫ్లో చార్ట్ అనేది డ్రా అని చెప్పి రాశాను. సో అది ఎలా ఉంటాయి, ఫ్లో చార్ట్స్ అనేవి మనకి రెక్టాంగిల్లో ఉంటాయి, స్క్వేర్లో ఉంటాయి, నెక్స్ట్ అదేవిధంగా సర్కిల్లో ఉంటాయి. సో ఇట్లా ఏం జరుగుతుంది, వీటన్నింటిని ఏం చెప్తాను ఇక్కడ షేప్స్ అని అనొచ్చుగా. ఒక షేప్స్ అనే ఒక నేమ్తో మనకి ఏంటంటే రెక్టాంగులర్ వస్తుంది, ట్రయాంగిల్ వస్తుంది, నెక్స్ట్ డైమండ్ షేప్ వస్తుంది, సర్కిల్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నెంబర్ ఆఫ్ పిక్చర్స్ అనేవి వస్తున్నాయి. సో ఇదే ఇక్కడ ఏం జరుగుతుందంటే సింగిల్ ఎంటిటీ, ఒక ఎంటిటీ అనేది మల్టిపుల్ బిహేవియర్, చాలా రకాల బిహేవియర్లు అనేవి కలిగి ఉంది.
సో ఇక్కడ ఇది మెయిన్ ఊప్స్ కాన్సెప్ట్ అనే దాంట్లో ఎన్క్యాప్సులేషను, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం. అదేవిధంగా ఊప్స్ కాన్సెప్ట్లో మనకి ఆబ్జెక్ట్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి అనేది కూడా క్లారిఫికేషన్ అనేది ఇచ్చేసాను. సో ఇది కాన్సెప్ట్.